Hello everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ కోసం తెలుసుకుందాం. ఎందుకు మీరు అలా అనుకున్నారు? ఎందుకు మీరు అలా అనుకున్నారు? ఆ విధంగా అనుకున్నారు అని చెప్పేటప్పుడు ఇంగ్లీష్లో why do you think so? Why do you think so? Okay. Next one is ఇంకా కొంచెం అన్నం కావాలా? ఇంకొంచెం అన్నం కావాలా అని ఒకరిని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి టైంలో డూ యూ వాంట్ సమ్ మోర్ రైస్? డూ యూ వాంట్ సమ్ మోర్ రైస్? ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు, ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు అని చెప్తూ ఉంటాం కదా, అటువంటి టైంలో నో నీడ్ టు టెల్ ఎనీవన్. నో నీడ్ టు టెల్ ఎనీవన్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ వాళ్ళు దేనికి పనికిరారు, వాళ్ళు ఏ పని చేయడానికి కూడా పనికిరారు అంటూ ఉంటాం కదా, అటువంటి టైంలో దే ఆర్ గుడ్ ఫర్ నథింగ్. దే ఆర్ గుడ్ ఫర్ నథింగ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ మీరు ఇకపై ఇక్కడికి రాకూడదు, మీరు ఇకపై ఇక్కడికి రాకూడదు అని చెప్పేటప్పుడు యూ షుడెంట్ కమ్ ఎనీమోర్. యూ షుడెంట్ కమ్ ఎనీమోర్. ఓకే. మీకు ఉద్యోగం ఎలా వచ్చింది, మీకు ఉద్యోగం ఎలా వచ్చింది అని అడిగేటప్పుడు హౌ డిడ్ యూ గెట్ ది జాబ్. హౌ డిడ్ యూ గెట్ ద జాబ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు నాకు ఫోన్ చేయు. నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు నాకు ఫోన్ చేయు అంటూ ఉంటాం కదా, అటువంటి టైంలో కాల్ మీ వెన్ యు ఆర్ ఫ్రీ. కాల్ మీ వెన్ యు ఆర్ ఫ్రీ. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ అతను తన ఉద్యోగం ఎందుకు మానేశాడు, అతను తన ఉద్యోగం ఎందువల్ల మానేశాడు అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి టైంలో వై డిడ్ హీ క్విట్ హిస్ జాబ్. ఓకే. వై డిడ్ హీ క్విట్ హిస్ జాబ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నాకు ఏమీ చెప్పబుద్ధి కావటం లేదు, నాకు ఏమీ చెప్పబుద్ధి కావటం లేదు అంటూ ఉంటాం కదా, అటువంటి టైంలో ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్. ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ మనం ఇక్కడికి వచ్చి ఉండాల్సింది కాదు, మనం ఇక్కడికి వచ్చి ఉండాల్సింది కాదు అని చెప్తూ ఉంటాం కదా, అటువంటి టైంలో వీ షుడ్ నాట్ హ్యావ్ కమ్ హియర్. వీ షుడ్ నాట్ హ్యావ్ కమ్ హియర్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నేను మిమ్మల్ని ఎక్కడో చూసినట్లు ఉన్నాను, నేను మిమ్మల్ని ఎక్కడో చూసినట్లు ఉన్నాను అని చెప్తూ ఉంటాం కదా, అటువంటి టైంలో ఐ థింక్ ఐ హ్యావ్ సీన్ యూ సమ్వేర్. ఐ థింక్ ఐ హ్యావ్ సీన్ యూ సమ్వేర్. ఎక్కడో చూసినట్లు ఉన్నాను అని అర్థం. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఈ విషయంలో నీకు ఏమి సహాయం చేయలేను, నేను ఈ విషయంలో నీకు ఎటువంటి సహాయం హెల్ప్ చేయలేను అంటూ ఉంటాం కదా, అటువంటి టైంలో ఐ కాంట్ హెల్ప్ యూ ఇన్ దిస్ మ్యాటర్. ఐ కాంట్ హెల్ప్ యూ ఇన్ దిస్ మ్యాటర్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ అతను ఇక్కడికి రాకూడదు, అతను ఈ ప్లేస్కి రాకూడదు, ఇక్కడికి రాకూడదు అంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు హీ షుడ్ నాట్ కమ్ హియర్. హీ షుడ్ నాట్ కమ్ హియర్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నాకు వాళ్ళ ప్రవర్తన నచ్చదు, నాకు వాళ్ళ ప్రవర్తన నచ్చదు అని చెప్పేటప్పుడు ఐ డోంట్ లైక్ దేర్ బిహేవియర్. ఐ డోంట్ లైక్ దేర్ బిహేవియర్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నేను నీతోనే మాట్లాడుతున్నాను, నేను నీతోనే మాట్లాడుతున్నాను అని చెప్పేటప్పుడు ఐ యామ్ టాకింగ్ టు యూ ఓన్లీ. ఐ యామ్ టాకింగ్ టు యూ ఓన్లీ. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నాతో వస్తావా, నాతో వస్తావా అని అడిగేటప్పుడు విల్ యూ కమ్ విత్ మీ. విల్ యూ కమ్ విత్ మీ. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ మీరు ఎక్కడికి వెళ్ళాలి, మీరు ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేటప్పుడు వేర్ డూ యూ నీడ్ టు గో. వేర్ డూ యూ నీడ్ టు గో. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నా సమస్య మీకు అర్థమైంది అనుకుంటా, నా ప్రాబ్లం మీకు అర్థమైంది అనుకుంటా అని ఒకరిని అడిగేటప్పుడు ఇంగ్లీష్లో ఐ హోప్ యూ అండర్స్టాండ్ మై ప్రాబ్లం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ మై ప్రాబ్లం. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ అది చిరాకు తెప్పించే సంఘటన. అది చిరాకు తెప్పించే సంఘటన అని చెప్పేటప్పుడు
It's an annoying situation. It's an annoying situation. Annoying అంటే చిరాకు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ తన వంటలు మనకు నోరూరిస్తాయి. తన వంటలు మనకు నోరూరిస్తాయి అని చెప్పేటప్పుడు her dishes make our mouth water. Her dishes make our mouth water. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె చేసిన పని నాకు నచ్చలేదు. ఆమె చేసిన పని నాకు నచ్చలేదు అని చెప్పేటప్పుడు I didn't like what she did. I didn't like what she did. ఆమె ఏమి చేసిందో నాకు నచ్చలేదు అని అర్థం. నేను అతనికి డబ్బులు ఇవ్వనా? నేను అతనికి డబ్బులు ఇవ్వనా అనేటప్పుడు should I give him the money? Should I give him the money? ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ రెప్పపాటులో మొత్తం జరిగిపోయింది. రెప్పపాటులో మొత్తం జరిగిపోయింది అని చెప్పేటప్పుడు ఎవ్రీథింగ్ హ్యాపెండ్ ఇన్ ద బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ. ఎవ్రీథింగ్ హ్యాపెండ్ ఇన్ ద బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ. బ్లింక్ రెప్పపాటులో అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ఏమేమి చూసావు? నువ్వు ఏమేమి చూసావు అని అడిగేటప్పుడు వాట్ ఆల్ డిడ్ యూ సీ? వాట్ ఆల్ డిడ్ యూ సీ? ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ఎక్కడికెక్కడికి వెళ్ళావు? నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళావు అని అడిగేటప్పుడు వేర్ ఆల్ డిడ్ యూ గో? వేర్ ఆల్ డిడ్ యూ గో? ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ రెప్పపాటులో అతను తప్పించుకున్నాడు. రెప్పపాటులో అతను తప్పించుకున్నాడు అని చెప్పేటప్పుడు he escaped in the blink of an eye. He escaped in the blink of an eye. Escaped తప్పించుకోవడం. ఓకే, అతనిని ఎగతాళి చేయకు. అతన్ని ఎగతాళి చేయకు, హేళన చేయకు అంటూ ఉంటాం కదా, అటువంటి టైంలో డోంట్ మేక్ ఫన్ ఆఫ్ హిమ్. డోంట్ మేక్ ఫన్ ఆఫ్ హిమ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఎవరిని మోసం చేయవద్దు. ఎవరిని మోసం చేయొద్దు అని చెప్తుంటాం కదా, అలాంటప్పుడు డోంట్ చీట్ ఎనీవన్. డోంట్ చీట్ ఎనీవన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు మాట్లాడటానికి అలవాటు పడతావు. నువ్వు మాట్లాడడానికి అలవాటు పడతావు అని చెప్పేటప్పుడు యూ విల్ బీ హ్యాబిట్యుయేటెడ్ టు స్పీక్. యూ విల్ బీ హ్యాబిట్యుయేటెడ్ టు స్పీక్. ఓకే, ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడడం ప్రాక్టీస్ చేయు. ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడడం ప్రాక్టీస్ చేయు అని చెప్పేటప్పుడు ప్రాక్టీస్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ డైలీ. ప్రాక్టీస్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ డైలీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఫోను ఖరీదైనదిగా కనిపిస్తుంది అనేటప్పుడు ఫోన్ అపియర్స్ టు బీ కాస్ట్లీ. ఫోన్ అపియర్స్ టు బీ కాస్ట్లీ, ఖరీదైనది అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నీకు నా మీద నమ్మకం లేదా? నీకు నా మీద నమ్మకం లేదా అని అడిగేటప్పుడు డోంట్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ మీ. డోంట్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ మీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఏమి చేయాలో నాకు సలహా ఇవ్వద్దు. ఏమి చేయాలో నువ్వు నాకు సలహా ఇవ్వద్దు అని చెప్పేటప్పుడు డోంట్ అడ్వైజ్ మీ వాట్ టు డూ. డోంట్ అడ్వైజ్ మీ వాట్ టు డూ. ఓకే, ఏం చేయాలో సలహా ఇవ్వద్దు అని అర్థం. గాలి బలంగా వీస్తుంది. గాలి బలంగా వీస్తుంది అని చెప్పేటప్పుడు ది వైండ్ ఈజ్ బ్లోయింగ్ స్ట్రాంగ్లీ. ది వైండ్ ఈజ్ బ్లోయింగ్ స్ట్రాంగ్లీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ కొన్నిసార్లు మాట్లాడకుండా ఉండటమే మంచిది. కొన్నిసార్లు మాట్లాడకుండా ఉండటమే మంచిది అంటూ ఉంటాం కదా, అటువంటి టైంలో సమ్ టైమ్స్ ఇట్ ఈస్ బెటర్ నాట్ టు స్పీక్. నెక్స్ట్ వన్ ఈజ్ ఆమెకు మగబిడ్డ పుట్టాడు. ఆమెకు మగబిడ్డ పుట్టాడు అని చెప్పేటప్పుడు షీ హ్యాస్ డెలివర్డ్ ఏ బేబీ బాయ్. షీ హ్యాస్ డెలివర్డ్ ఏ బేబీ బాయ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఏమి చేయాలో నువ్వు నాకు చెప్పవద్దు. ఏమి చేయాలో నువ్వు నాకు చెప్పొద్దు అని చెప్తూ ఉంటాం కదా, అటువంటి టైంలో డోంట్ టెల్ మీ వాట్ టు డూ. డోంట్ టెల్ మీ వాట్ టు డూ. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నా సమయాన్ని నేను వృధా చేయను. నా సమయాన్ని నేను వృధా చేయను అని చెప్పేటప్పుడు ఇంగ్లీష్లో ఐ కాంట్ వేస్ట్ మై టైం. ఐ కాంట్ వేస్ట్ మై టైం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అతని గురించి నేను ఎందుకు బాధపడాలి. అతని గురించి నేను ఎందుకు బాధపడాలి అని చెప్పేటప్పుడు వై షుడ్ ఐ వరీ అబౌట్ హిమ్. వై షుడ్ ఐ వరీ అబౌట్ హిమ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అలా జరగడానికి
ఒప్పుకోను, అలా జరగడానికి నేను ఒప్పుకోను అని చెప్తూ ఉంటాం కదా, అటువంటి టైంలో ఐ డోంట్ అగ్రీ దట్ టు హ్యాపెన్. ఐ డోంట్ అగ్రీ దట్ టు హ్యాపెన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోను అని చెప్పినప్పుడు ఐ వోంట్ యాక్సెప్ట్. ఐ వోంట్ యాక్సెప్ట్. నేను అతన్ని క్షమించలేను. నేను అతన్ని క్షమించలేను అని చెప్పేటప్పుడు ఐ కాంట్ ఎక్స్క్యూజ్ హిమ్. ఐ కాంట్ ఎక్స్క్యూజ్ హిమ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అది ఒక సమస్య కానే కాదు. అది ఒక సమస్య కానే కాదు అని చెప్పేటప్పుడు ఇట్ వాంట్ టు బి ఏ ప్రాబ్లం. ఇట్ వాంట్ టు బి ఏ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ బహుశా నేను రేపు రాకపోవచ్చు. బహుశా నేను రేపు రాకపోవచ్చు అని చెప్పేటప్పుడు ఐ మే నాట్ కమ్ టమోరో. ఐ మే నాట్ కమ్ టమోరో. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఇది డబ్బు అడిగే సమయం. ఇది డబ్బు అడిగే సమయం. ఇట్స్ టైమ్ టు ఆస్క్ మనీ. ఇట్స్ టైమ్ టు ఆస్క్ మనీ. ఇది డబ్బు అడగడానికి సరైన సమయం అని అర్థం. నేను ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. నేను ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పేటప్పుడు ఐ వాంట్ టు గో హోమ్. ఐ వాంట్ టు గో హోమ్. ఓకే, మీరు బిజీగా ఉన్నారా? మీరు బిజీగా ఉన్నారా అని అడిగేటప్పుడు యూ హ్యావ్ బీన్ బిజీ. యూ హ్యావ్ బీన్ బిజీ ఆర్ యూ బిజీ నౌ అని కూడా అడగవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, please do like, share and subscribe guys. Thank you.